చందమామ కథ. మార్పు లేని మనిషి. ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు సూర్యవర్ధనుడు, రెండవవాడు చంద్రవర్ధనుడు, చిన్నవాడు బాలవర్ధనుడు. తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే. అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైనది. అప్పుడు ఇప్పుడు అనకుండా 365 రోజులు అది కాస్తూనే ఉంటుంది. ముగ్గురు అన్నదమ్ములలోనూ ఇద్దరు ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుపోయి ఊళ్ళో అమ్ముకు రావటం, మూడవవాడు చెట్టుకి కాపలా కాస్తూ ఉండటం, ఇది వాళ్ళ ఏర్పాటు. ఒక రోజున చెట్టు కాపలా కాయటం చిన్నవాడైన బాలవర్ధనుడి వంతు వచ్చింది. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు కాయలు పట్టుకొని ఊళ్ళోకి వెళ్ళారు. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి, నాయనా, నాకు ఆకలి దాహము అవుతున్నది, ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు. అందుకు బాలవర్ధనుడు, తాత, నాకు 2 అన్నలున్నారు. వాళ్ళిద్దరూ ఈ రోజున పళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళ కొమ్మలు తాకటానికి నాకు అధికారం లేదు. నా వాటాలో కొమ్మలు అవిగో, వాటిలో నీకు ఇష్టం వచ్చినన్ని పళ్ళు తీసుకోవచ్చు అనే వరకు సన్యాసి సరే అలాగే చెయ్యి అన్నాడు. అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి 4 పళ్ళు కోసి సన్యాసికిచ్చాడు. అవి పుచ్చుకొని సన్యాసి సంతోషంతో వెళ్ళిపోయాడు. మరునాడు చెట్టు కాపలా కాయటం సూర్యవర్ధనుడి వంతు. వృద్ధ సన్యాసి సూర్యవర్ధనుడి వద్దకు వచ్చి బాలవర్ధనుడిని అడిగినట్టే అడిగాడు. సూర్యవర్ధనుడు తన వంతు కాయలలో 4 ఎంచి తీసి సన్యాసికి భక్తితో సమర్పించాడు. సన్యాసి సంతోషించి వెళ్ళిపోయాడు. 3వ రోజు చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయటానికి నిలిచిపోయాడు. వృద్ధ సన్యాసి ఇతని వద్దకు కూడా వచ్చి కాయలు అడిగేసరికి చంద్రవర్ధనుడు తన వంతు కాయలలో 4 మంచి కాయలు ఎంచి సన్యాసిని సంతోషపెట్టాడు. కొంతకాలమైన తర్వాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురిని కలుసుకొని, అబ్బాయిలు, నాతో రండి, చిత్రాలు చూపిస్తాను అని చెప్పి వెంట పెట్టుకొని వెళ్ళాడు. కొంచెం దూరం పోయే వరకు వారికి సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడి వైపు తిరిగి, నాయనా, ఈ సముద్రం నీ ఆధీనంలో ఉంచుతున్నాను, నీవు ఏమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అన్నాడు. అయితే ఈ సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళన్నీ తీయటి తెల్లటి పాలుగా మారిపోవాలి అని కోరుకునే వరకు వెంటనే ఆ సముద్రం క్షీర సముద్రంగా మారిపోయింది. సూర్యవర్ధనుడు ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి తీసి వ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ధనవంతుడై అక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత సన్యాసి తక్కిన 2 వెంట పెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనపడింది. అందులో కొన్ని లక్షల పావురాల పిట్టలు గింజలు ఏరుకొని తింటున్నాయి. సన్యాసి ఈసారి చంద్రవర్ధనుడి వైపు తిరిగి, నాయనా, ఈ మైదానము, ఈ పావురాలు నీ ఆధీనం చేస్తున్నాను, నీ మనస్సులో కోరికేమిటో చెప్పు, నెరవేరుస్తాను అన్నాడు. అయితే ఈ పావురాల పిట్టలన్నీ గొర్రెలుగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు. వెంటనే మైదానమంతా గొర్రెలతో నిండిపోయింది. చంద్రవర్ధనుడు అక్కడనే స్థిరపడి ఆ గొర్రెల ఉన్నితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడయ్యాడు. పోతే వృద్ధ సన్యాసి బాలవర్ధనుని తీసుకుని ముందుకు పోసాగాడు. పోగా పోగా ఒక చిన్న ఆలయము, అందులో దేవి విగ్రహము కనపడినాయి. అక్కడ ఆగి వృద్ధ సన్యాసి బాలవర్ధనుడితో, అబ్బాయి, ఈ గుడిలో ఉండే దేవిని తలుచుకొని నీవు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అని అనేసరికి బాలవర్ధనుడు, అయితే స్వామి, దాపరికం ఎందుకు, నాకు ఒక్కటే కోరిక ఉన్నది, ఈ ఊరి మహారాజు కూతుర్ని పెళ్ళాడాలి అని అన్నాడు. బాలవర్ధనుడి కోరికకు సన్యాసి చిరునవ్వు నవ్వుకొని, భలే గట్టివాడివేనోయ్ నాయనా నువ్వు అని ప్రేమతో అతని వీపు తట్టి రాజుగారి కోటకు తీసుకొని పోయాడు. వృద్ధ సన్యాసి బాలవర్ధనుడు కలిసి వెళ్ళేసరికి అక్కడ 2 రాజకుమారులు తయారుగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్ధనుడు 3వవాడన్నమాట. రాజకుమార్తెను పెళ్లాడటానికి 3 యువకులు పోటీగా కూర్చునే వరకు రాజుకి ఆలోచన పాలుపోలేదు. ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి, మహానుభావ, మీరు సర్వజ్ఞులు, మా క్షేమం కోరినవారు,
కనుక వివాహ విషయంలో మీకు తోచినట్టు నిశ్చయించండి అన్నారు. అప్పుడు వృద్ధ సన్యాసి 3 గులాబీ మొక్కలు తెప్పించి 3 యువకుల పేర్లు వాటిపైన రాయించి రాజకుమారిని స్వయంగా అందరి ఎదుట నాటమనండి. అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించినట్టే నిశ్చయం అని చెప్పాడు. అందరూ ఈ ఏర్పాటు బాగుందని అన్నారు. అందరి ఎదుట రాజకుమారి 3 మొక్కలు నాటింది. సన్యాసి మహిమ వల్ల బాలవర్ధనుడి పేరు రాసిన మొక్క మాత్రం మరునాటికల్లా చక్కటి పువ్వు పూసింది. తక్కిన 2 మొక్కలు నాటినవి నాటినట్టే ఉన్నాయి. కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ దేశ ఆచారం ప్రకారం అడవిలో కుటీరం నిర్మించుకొని నూతన దంపతులు 5 ఏళ్ల పాటు అందులో కాలక్షేపం చేయాలి. ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్ధనుడి వద్దకు సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్ళి, చాలా దాహంగా ఉన్నది, మీకు దేవుడు కోకళ్ళలుగా పాడి అనుగ్రహించాడు కదా, కొంచెం మజ్జిగ తేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. దానికి సూర్యవర్ధనుడు, పోవై పక్షి, మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చలివేంద్రం కాదు, వర్తకానికి ధర్మానికి చాలా దూరం ఉంది, వెళ్ళు వెళ్ళు అంటూ కసిరి కొట్టాడు. అప్పుడు సన్యాసికి కోపం వచ్చి, అప్పుడే నీకింత కళ్ళు నెత్తిమీదకొచ్చాయా, నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రం పైన మంత్రజలం చల్లే వరకు చూస్తూ ఉండగానే తెల్లటి క్షీర సముద్రం మారిపోయి అందులో మళ్ళీ మామూలుగా ఉప్పు నీళ్లు సిద్ధమైనాయి. సూర్యవర్ధనుడితో సన్యాసి, మేలు మరచిన కృతజ్ఞుడా, నీవు ఎప్పటిలాగా మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండిపో అని చెప్పి అదృశ్యమైనాడు. ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మారువేషంతో చంద్రవర్ధనుడి వద్దకు పోయి, నాయనా, చలితో వణికిపోతున్నాను, ముసలివాడిని, మీకు దేవుడు ఇన్ని గొర్రెలను ఇచ్చాడు కదా, మీకు పనికిరానిది ఒక చింకి కంబలి ముక్క నాకు పారవేయండి, మీ పేరు చెప్పుకొని కప్పుకుంటాను అని కోరేసరికి చంద్రవర్ధనుడు, సారీ, మేము నేసిన కంబళ్ళు 4 నీలాంటి సన్యాసులకి పంచిపెట్టేస్తే మేము ఎక్కడికి పోవాలి, మా వర్తకం ఏమి కావాలి, వెళ్ళు వెళ్ళు అంటూ కసిరి కొట్టాడు. ఓహో, నీ పని ఇంతవరకు వచ్చిందా, నీవు ఎక్కడికి పోవాలో చెబుతానుండు అంటూ మంత్రజలం తీసి అభిషేకించే వరకు అతని కళ్ళ ముందరే గొర్రెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలోకి ఎగరనారంభించినాయి. సన్యాసి అతని వైపు తిరిగి, పిచ్చి నాయనా, ఇక ఇంతటి నుంచి నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అన్నలు ఇద్దరి సంగతి ఈ విధంగా పరీక్షించిన తర్వాత చిన్నవాడైన బాలవర్ధనుడిలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలని సన్యాసికి బుద్ధి పుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్ళాడు. సన్యాసి ఒక ముష్టివాని వేషంతో సరిగా భోజనాల వేళకు కుటీరంలో తయారై ఆకలిగా ఉన్నది అన్నాడు. ఇక భోజనం చేద్దామని సిద్ధంగా ఉన్న దంపతులు ఇద్దరూ ఆ ముష్టివాణిని ఎంతో ఆనందంతో లోపలికి తీసుకుపోయి తమ కోసం తయారు చేసుకున్న అడవి తేనె, ఫలములు, వెదురు బియ్యపు అన్నము మొదలైన పదార్థాలు అతనికి వడ్డించి కడుపు నిండుగా భోజనం పెట్టారు. అబ్బాయి, మేము చూడబోతే 5 ఏళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము కనుక ఇంతకంటే ఎక్కువ ఆదరించలేకపోయాము అని సానుభూతి తెలిపారు. వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందంతో ఆరగించి సాధువు చిరునవ్వు నవ్వాడు. నాయనా, మామిడి చెట్టు కాపలా కాసేనాటి నీ మంచితనం మార్పు లేకుండా ఇప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను. నీవు మంచివాడవు గనక నీకు తగిన భార్య దొరికింది. దేశాచారం ప్రకారం మీరు ఇంకా దీక్షలో ఉండవలసినప్పటికీ అరణ్యవాసం చేస్తున్నామే అనే బాధ మీకు ఇక నుంచి కలగబోదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే రాజభోగంగా ఉంటుందని చెప్పి ఆ కుటీరం పైన మంత్రజలం చల్లాడు. తక్షణమే ఆ కుటీరం ఒక రాజభవనంగా మారిపోయింది. అందులో రాజుగారి కోటలో ఉన్నట్టే అన్ని హంగులు అమరి ఉన్నాయి. బాలవర్ధనుడు
అతని భార్య మారువేషంలో ఉన్న సాధువుని గుర్తించి సాష్టాంగపడ్డారు. సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైనాడు. వారికి తెలియకుండానే. అంతటి నుంచి బాలవర్ధనుడు రాణి హాయిగా ఉంటున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 నవంబర్ చందమామలో వచ్చింది. రచన ముద్ద సోమప్ప శాస్త్రి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.